అది తెలవాలి. తెలిసిన తర్వాత 50% సీలింగ్ని తొలగించాలి. ఆ తొలగించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మోడీ గారు తలుచుకుంటే ఈ సాయంత్రం 6 గంటల కల్లా మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ తొక్కిపెట్టినారు. ఎందుకంటే ఇవాళ దీనికి మద్దతు పలుకుతే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంగా దేశంలో నాయకుడు అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఇది మరొకసారి ఊపు వస్తుందని ఒక భయంతో అటు చెయ్యలేక ఇటు ఆపలేక సతమతమవుతూ ఉన్నారు. చోటా నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు జీవితంలో ఎప్పుడైనా పనులు చేసి గెలిచాడా? ఎప్పుడు కులము, శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, శివుడు. అరే నాయన, రోజు మేము అందరం కూడా పూజ చేసుకుంటాం. మా బట్టి గారింట్లో పెద్ద గుడి ఉంది, వారెవడ చాలా పూజలు చేస్తారు. నేను కూడా రోజు పూజ, నా పేరే మహేశ్వరుడు, శివుని పూజ చేస్తే బయటకు రాము. కానీ కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు కూడా దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అడగము. అరే చాతగానే దద్దమ్మల్లారా, మీరు పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. ముస్లింల జపం చేయండి ఓట్లు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే దద్దమ్మ ప్రశ్నలు, దద్దమ్మ మాటలు ఎందుకయ్యా? గుజరాత్లో మీ మోడీ గారు, మా ప్రభాకర్ దగ్గర వీడియో ఉంది, మేరే గుజరాత్ మే మై జబ్ ముఖ్యమంత్రి తా మై ఓబీసీ కు రిజర్వేషన్ దియా ఉస్మే ముసల్మాన్ బి రిజర్వేషన్ లేరే అని అన్న మాటలు చూసుకోనాయనా. అది లేదు. ఉత్తరప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి, అది కాదు, చేత కాదు. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, అది చేత కాదు. ఇక్కడ ముస్లింలు పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తాని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. కిషన్ రెడ్డి బిడ్డ గెలుపుడు తర్వాత సంగతి. సికింద్రాబాద్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు, సిగ్గు లేదు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోక ముడుస్తూ ఉన్నారు? ఇంత భయం ఎందుకు? వేదిక చూడండి, ఎవరున్నారు మనకు మద్దతుగా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ ఉన్నారు, అయ్యగారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఓబీసీలే కాదు, ఎస్సీలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. మనకు మద్దతుగా మన వాళ్ళే కాదు, రెడ్డిలు వచ్చారు, బ్రాహ్మలు వచ్చారు, వెలమలు వచ్చారు, కమ్మలు వచ్చారు. రాని వారంటూ లేరు. మోడీ గారు తెలుసుకోండి, మా తపన తెలుసుకోండి. బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రమంతా ఏకమైంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. నీకు కనువిప్పు కలగడానికి, నీ కళ్ళు తెరిపించడానికి, నీ ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకోమని చెప్పటానికి, ఇది విజ్ఞప్తి చేయడానికి ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నామంటే దీని డెన్సిటీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, రేవంత్ రెడ్డి గారు ముందు ముఖస్తుతి కాదు కానీ ఓబీసీల రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు చరిత్ర పుట్లకు ఎక్కినట్టుగా మీరు ఎక్కుతారు. ఇది ఆశా విషయం కాదు. గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ధన్యవాదములు మీకు. ఓబీసీలంతా కూడా మీరు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నారు. ఈ సాకారం కావాలా? ఫిబ్రవరిలో ఎన్నికలు కావాలా? ఫండ్స్ వస్తే ఎన్నికలు పోవాలన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారికి, మన ముందు ఒక అంశం, పెద్ద అంశం ఉంది, పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, ఎన్నికలు ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదు కానీ రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు తక్షణమే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇలా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆర్డినెన్స్ పెట్టుకున్నాడు. బీసీలకు న్యాయం జరుగుతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే అడుగడున్న అడ్డంకలు వస్తాయి.